పాండురాజుకు వచ్చిన శాపమేమిటి? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఎవరు శాపమిచ్చారు? కిందమ ఋషి శాపమిచ్చారు. ఎందుకు శాపమిచ్చారు? పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో జింకల రూపంలో ఉన్న ఋషి కిందముడు మరియు ఆయన భార్యను గమనించకుండా బాణంతో కొట్టాడు. వారు నిజానికి ఋషిదంపతులు. తమ తపస్సు శక్తితో జింకల రూపం ధరించి ఉన్నారు. మరణించే ముందు కిందమ ఋషి కోపంతో ఇలా శాపమిచ్చాడు. నీవు కూడా కామంలో మునిగి స్త్రీతో సమీపిస్తే వెంటనే మరణిస్తావు. శాపం ఫలితమేమైంది? పాండురాజు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. సహజంగా పిల్లలు కలిగే అవకాశం లేకపోయింది. కుంతీ దేవతలను ఆహ్వానించే వరం వల్లే పాండవులు జన్మించారు. చివైకి శాపాన్ని మరిచి మాద్రితో సమీపించగానే పాండు మరణించాడు. ఇదే పాండురాజు శాపకథ. పాండవుల జన్మకు మూలకారణం కూడా ఇదే.